ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ముందే చెప్తానా, ఇది రివ్యూ కాదు. రివ్యూ అని వచ్చిన వాళ్ళు సాయంత్రం కాదు ఎగ్జాక్ట్లీ 2 అయితే రివ్యూ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. ఈ సినిమాకి ప్రీమియర్స్కి పర్మిషన్ ఇవ్వలేదంట. దానివల్ల కొద్దిగా రివ్యూ అయితే లేట్ అయితే 11కి అయితే నా సినిమా ఉంది. 11 చూసిన తర్వాత ఎగ్జాక్ట్లీ 2 కల్లా మీకు రివ్యూ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత కిష్కింధపురి సినిమా గురించి కూడా ఖచ్చితంగా మనం రివ్యూ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడు ఎందుకు మా ముందుకు ఎలా వచ్చామని చెప్పి మీకే తనిపించచ్చు, దాని గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. నేను చెప్పా మన మిరాయి సినిమాకి కొద్దిగా స్లో బుకింగ్స్ ఉన్నాయి భయ్యా అని చెప్పి. ఆల్రెడీ నేను మీకు స్క్రీన్ షాట్లో కూడా చూపించాను. ఎవర్ గ్రీన్ నడుస్తుంది. ఎల్లుండి సినిమా అన్నాక కనీసం ఒక్క షో కూడా ఫుల్ అవ్వలేదు. ఇదేంది పాపం ఎలా జరుగుతుంది అని చెప్పి నేను వీడియో చేసినప్పుడు చాలామంది తిట్టుకున్నారనమాట, వీడియో ఎలా మాట్లాడుతున్నాను. కానీ అది రియాలిటీ మాట్లాడాలన్నమాట. కానీ సడన్గా నిన్న సాయంత్రం భయంకరమైనటువంటి బుకింగ్స్ జరుగుతున్నాయి. ఒకసారి స్క్రీన్ రికార్డింగ్లో మీరు చూడొచ్చు. ఊరినాయన ఒక్కటంటే ఒక్క షో కూడా, అంతకుముందు ఒక్క షో కూడా ఫుల్ అవ్వలేదు. ఇప్పుడు ఒక్క షో టికెట్ దొరికితే చాలరా అనేటటువంటి రేంజ్లో అయితే బుక్ అవుతున్నాయి. దానికి గల రీజన్స్ ఏంది? ఎందుకంటే వీళ్ళు చేయాల్సినటువంటి ప్రతి పని చేసేసారు. ట్రైలర్ మంచిగా రిలీజ్ చేశారు. సాంగ్స్ కూడా వైబ్ ఉంది బేబీ అని చెప్పి సాంగ్స్ కూడా ఒక రిథమ్గా రిలీజ్ చేశారు. ప్రమోషన్స్ కూడా పీక్స్లో చేశారు. వేరే స్టేట్స్లో కూడా మంచిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడం, నార్త్ సైడ్ కూడా వాళ్ళ యొక్క బ్రాండ్ ఏందో చూపించుకోవడం అన్నీ చేసేసారు అనమాట. కానీ బుకింగ్స్ అయితే చాలా అంటే చాలా స్లోగా కనపడటం అది ఇది జరిగింది. నిన్న రాత్రి అనుకుంటా ఎగ్జాక్ట్లీ నిన్నే తేజసాద్ ఏం చేసినట్టు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఒకసారి మీ ట్వీట్ అబ్జర్వ్ చేయొచ్చు. దీంట్లో చూసుకున్నట్టయితే ప్రభాస్ అన్నకి థ్యాంక్స్ తెలియజేసిండు. ముందుగానే మన రెబలోడి మాస్ ఏందో మీరు చూస్తారు. ఎండింగ్లో మీరు స్టార్టింగ్లో మీరైతే సినిమాని మిస్ కామాకని అని చెప్పి ఒక్కటే ట్వీట్ చేయడం జరిగింది భయ్య. ఇంకా ఎమ్మటే ట్విట్టర్లో అయితే దీని గురించి డిస్కషన్ మొదలైంది. ఏందిరా చెప్పురా, ఎలా చూపిస్తావురా మా ప్రభాస్ అన్నని, ఏం జరిగిందిరా, ఏంది ట్విస్ట్, సడన్ ట్విస్ట్ ఏందిరా అని చెప్పి చాలామంది దీన్ని వైరల్ చేయడం మొదలు పెట్టారనమాట. ఫేస్బుక్లో అయితే అంత వైరల్ కాలేదు, కానీ ట్విట్టర్ మొత్తం కూడా దీని గురించి చర్చ జరుగుతుంది. సో ట్విట్టర్లో ఉన్నటువంటి యువత వెళ్ళి ఏమంటే బుక్ మై షో టికెట్స్ను యాప్ మీద అయితే పడ్డారో దానివల్ల మాస్ బుకింగ్ అయితే జరుగుతుంది. అదే మన తేజసాద్ ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయినా ఏదైనా పెద్ద ఈవెంట్లో అయినా డైరెక్ట్గా తన వాయిస్తోనే ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ రెబలోడి మాస్ ఏందో ఈ సినిమాలో మీరు చూస్తారు అనేటటువంటి ఒక మంచి ట్వీట్ వేసినట్టయితే నిజంగా వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. కానీ అలా వేయలేదు, అదైతే బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. సో ఒక్కరోజు సినిమా ఉందనం చేయడంతోనే ఈ రేంజ్లో బుకింగ్ జరుగుతున్నాయి అంటే అదే సినిమా ఒక వారం రోజులు ఉందనంగా జరిగితే ఏ రేంజ్లో ఉంటాయి అనేటటువంటి ఇమాజిన్ చేసుకోవడానికి లేదు ఫ్రెండ్స్. సో ఏమై ఉంటుంది ప్రభాస్ అని, నేనైతే ఇప్పటిదాకా సినిమా చూడలేదు. బయట మాట్లాడుతున్నటువంటి టాక్ ఏంది, ప్రభాస్ అనే ఎంట్రీ ఎందుకు ఈ సినిమాలో ఉంది, మరి ఏంది శ్రీరామచంద్రులాగా ప్రభాస్ అన్న కనపడుతుందా? లాస్ట్కి మన శ్రీరామచంద్రులాగా వచ్చే ఈ మిరాయి పార్ట్ 2 ఉంది. దాంట్లో చూసుకున్నట్లయితే ప్రభాస్ దే మెయిన్, ఇక వేరే డైరెక్టర్ ఉండదు, వేరే హీరోస్ ఉండదు అనేటటువంటి ఎండింగ్తో ఇచ్చేస్తారా? మరి క్లైమాక్స్లో రావచ్చా, స్టార్టింగ్లో రావచ్చా, ఎంట్రీ ఉందా లేదా? అండ్ ఈ ఉదయవిధాన ఫోటో చూడండి ఒకసారి. ఈ ఫోటో అయితే మామూలు లేదు, నిజంగా ఈ ఫోటో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. నేను ఈ ఫోటోని స్క్రీన్ షాట్ తీసి ఏమంటే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసాను. వామ్మో నువ్వు స్పాయిలర్ రివ్యూ చేస్తున్నాను, నీ వల్ల సినిమా చూసే ఇంట్రెస్ట్ మాకు పోతుంది, దయచేసి ఇలాంటి ఫోటోస్ పెట్టచ్చు, డిలీట్ చేయ బ్రో అని చెప్పి చాలామంది నా కింద కామెంట్ చేస్తున్నారు, నాకు వార్నింగ్లు ఇస్తున్నారు. నాకు అర్థం కాలేదు, ఏంది మీరు రియల్ ఫోటో అనుకుంటున్నారా? అనుకుంటే ఇంక ఇదేం లేదు, జాగ్రత్తగా చూసి అర్థమవుతుంది అబ్బాయి. ఇది బాహుబలిలో ప్రభాస్ అన్న సగం కట్ చేసి అక్కడైతే మన నామం అయితే వెంకటేశ్వర స్వామి నామం అయితే పెట్టి అలా తిలకం అయితే దిద్ది అలా వదిలేటటువంటి ప్రయత్నం చేశారు. అనుకున్నటువంటి ఫైర్ని చూసిన అర్థమవుతుంది అది 100% బాహుబలి అని. మనోడు కూడా కొద్దిగా యూనిక్గా ఆలోచించిండు. ఇది థియేటర్ బొమ్మలాగా ట్విట్టర్లో అయితే వైరల్ చేసిండు. ఇది పట్టుకొని డిలీట్ చేయ బ్రో, స్పాయిలర్ చెప్పొద్దు. ఏంది ఈ రేంజ్లో ఏంటి మిరాయి సినిమాలో ప్రభాస్ అన్నది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేను అసలుకే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అది జరిగేటటువంటి పనే కాదు. ఎందుకంటే అన్న చాలా సినిమాల్లో బిజీగా ఉండు. మొన్న కన్నప్ప సినిమా తీసే నాకు తెలిసి బాధపడుతున్నారు, ఎందుకు రా సినిమాలో నటించినని. ఇంకా అదే టైంలో ఇలాంటి మిరాయి సినిమాలో నటిస్తే చాలా బాగుంటుంది. మన డైరెక్టర్ కూడా చాలా బాగా చూపిస్తాడు, మంచి రేంజ్కి అయితే వెళ్ళిపోద్ది. కానీ ఇంత టైం అయితే అన్న దగ్గర లేదు అనేటటువంటి నాకు గట్టి ఫీలింగ్. సో ఈ ఫోటో ఏదైతే ఉందో 100% ఫ్యాన్ మేడ్, 100% ఎడిటింగ్, ఫేక్ ఫోటో అని చెప్పి గుర్తుపెట్టుకోండి. బాహుబలిలో ఉన్నదాన్ని శ్రీరామచంద్రులాగా అయితే చూపించారు. నిజం చెప్తాను, ఈ యొక్క ఫోటోతో పీక్స్కి వెళ్ళిపోయింది. అందరు ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా ఇలా ప్రభాస్ అన్ని సినిమాలో చూపిస్తే థియేటర్లో తగలబట్టేస్తాంరా ఉంగాస్ అని చెప్పి కూడా చాలామంది శబ్దాలు చేయడం నేనైతే చూసాను అనమాట. ఇదైతే ముందే చెప్పేస్తాను, ఇదైతే పాపం ఎవడో ఎడిట్ చేసి పెట్టిండు. ఇది వేరే బ్యాడ్ లక్. ఇది మీరు ఎక్స్పెక్ట్ చేసి థియేటర్కి వెళ్ళి ఇది లేకపోయేసరికి మళ్ళీ డిసప్పాయింట్ థియేటర్లో నుండి బయటకు వస్తే చాలా బాగుంది అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. ఇది 100% సినిమాలో లేదు. మరి ప్రభాస్ అన్న ఎంట్రీ ఉంటుందా, శ్రీరామచంద్రులాగా ప్రభాస్ కనపడుతున్నా అంటే మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా. అండ్ అందులో చూసుకున్నట్లయితే మనకి శ్రీరామచంద్రుని చూపించారు ఒక సైడ్ యాంగిల్లో, అక్కడ గడ్డం లేదు, కానీ ఇక్కడ ప్రభాస్కి గడ్డం ఉంది. ఇక్కడ గడ్డం ఉంటే అక్కడ గడ్డం లేకపోతే ఎలా సెట్ అయితే నాకు అర్థం కావట్లా. అండ్ లాంగ్ హెయిర్ కూడా ఇంత ఇదిగా లేదనమాట. ప్రభాస్ అన్న లాంగ్ హెయిర్ వేరే లెవెల్ ఉంటుంది. బాహుబలిలో చూసుకున్న వేరే సినిమాలో చూసుకున్న యూనిక్గా ఉంటుంది అనమాట. అండ్ ఈ వింటేజ్ లుక్ కూడా ప్రభాస్ అన్నకి ఇప్పుడు లేదు అనేటటువంటిది 100% వాస్తవం. ప్రభాస్కి ఈ సినిమాకి సంబంధం లేదు. సో మరి ప్రభాస్ అన్న ఈ సినిమాలో ఎందుకు తేజసాద్ ఆ విధమైనటువంటి ట్వీట్ చేసిండు అంటే, మీకు తెలుసు ఆల్రెడీ రాజసాబ్ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనమాట, సేమ్ ప్రొడ్యూసర్. ఈ మిరాయి సినిమా కూడా సేమ్ ప్రొడ్యూసర్. సో ఈ సినిమా మీద వీళ్ళు చేయాల్సినటువంటి ప్రమోషన్లన్నీ కూడా పీక్స్లో చేశారు. తీసుకెళ్లాల్సిన విధంగా అయితే తీసుకెళ్లారు. అన్ని ఎలిమెంట్స్ అయితే వాడారు, అన్నీ చేశారు. కానీ ఏదో మిస్ అవుతుంది వీళ్ళకి.
ఒక వ్యక్తి ఉన్నాడు అనేటటువంటి, ఉదాహరణకి కన్నప్ప ఉంది, వాళ్ళు ఆ 200 కోట్లు పెట్టారా, మంచు మనోజ్ ఉన్నాడా, మంచు విష్ణు ఉన్నాడా, లేకపోతే మన మోహన్ బాబు గారు ఉన్నాడా, అవన్నీ అటువంటిది సెకండరీ. కానీ మాకు ఆయనే చెప్పిండు అనమాట, ఇంత పెద్ద సినిమాని మొయ్యాలంటే నా బలం సరిపోదు, అక్షయ్ కుమార్ని పెట్టాను, కాజల్ గారిని పెట్టాను, అందరిని పెట్టాను, అయినా కానీ నా బలం సరిపోదు, ఎక్కడో లోటు ఉంది అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. సో ఇది పాన్ ఇండియా రేంజ్లో ఇంపాక్ట్ చూపించాలి అని అంటే ఖచ్చితంగా ఒక పెద్ద తలకాయ కావాలి అనేటటువంటిది నేను ఆలోచించాను. టాలీవుడ్లో ఉన్నటువంటి పెద్ద తలకాయ ఎవరు అంటే ఖచ్చితంగా ప్రభాసే. ఇండియాలో ఉన్నటువంటి పెద్ద తలకాయ ఎవరు అంటే ఖచ్చితంగా ప్రభాసే. ప్రభాస్ని సినిమా కోసం ఒప్పించాను, ఆయన టమాటో ఒప్పుకుంటూ, అందుకే ఆయన ఒక్క రెమ్యునరేషన్ అనుకో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వచ్చి ఆ యొక్క రుద్ర క్యారెక్టర్లో తను చేయడం జరిగింది అనేటటువంటిది మనమైతే ఉన్నాం. అదే అనమాట. సో వీళ్ళు చేయాల్సినవి చేశారు, కానీ సినిమాకి ఎక్కడో ఏదో మిస్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రభాస్ అన్నది కొద్దిగా రోల్ పెట్టేటటువంటి ప్రయత్నం అయితే చేశారంట, కానీ కొన్ని కారణాలు అయితే కుదరలేదంట. సో సినిమా స్టార్టింగ్ నేను అనుకునేది ఏంటంటే, నేనైతే సినిమా చూడాలి ముందు చెప్తాను, నేను గెస్ చేస్తాను. ఒకవేళ మీరు సినిమా చూస్తుంటే ప్రీమియర్స్ చూసినా మార్నింగ్ 8-6 షోస్ పడే ఉంటాయి మీ ఏరియాలో, అది చూస్తే మీరైతే కింద కామెంట్ చేయండి. వాయిస్ ఓవర్ ఉంటుంది అని చెప్పి నేనైతే అనుకున్నాను. స్టార్టింగ్లో మిరాయ్ అనేటటువంటిది ఏంది, దాని కాన్సెప్ట్ ఏంది, అది 9 గ్రంథాలు ఏంది, అది ఒకళ్ళ చేతికి వెళ్తే ఏం జరిగింది అనేటటువంటి కాన్సెప్ట్ని స్టార్టింగ్లో ప్రభాస్ అన్న మనకు వివరిస్తాడు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. నిజంగా ఏ డైరెక్టర్ అయినా ప్రభాస్ అన్న కట్అవుట్ను వాడుకుంటూ, ఏ డైరెక్టర్ అయినా ప్రభాస్ యొక్క ఫ్యానిజాన్ని వాడుకుంటూ, ఏ డైరెక్టర్ అయినా ప్రభాస్ యొక్క ఆ చార్మ్ వాడుకుంటూ, ఆ ఫింగర్స్ను కూడా వాడుకుంటూ ఆఖరికి. కానీ ప్రభాస్ అన్న వాయిస్ వాడుకోవాలనేటటువంటి ఆలోచన ఈ డైరెక్టర్కి వచ్చిందంటే ఘట్టం నేను మాటలు కాదు భయ్యా, అది వేరే లెవెల్. మరి వాయిస్ బాగోదా అంటే మన వాళ్ళందరూ అర్జున్ దాసు అని చెప్పి గొడ్డలు దించుకుంటారు, కానీ అర్జున్ దాస్కి అమ్మ మూగులు లాంటి బేస్ ఉన్నటువంటి వాయిస్ ఖచ్చితంగా ప్రభాసే. తను మాట్లాడుతుంటే లైక్ మాట్లాడుతున్నట్టు ఉంటుంది అనమాట, లయన్ రోల్ చేస్తున్నట్టు ఉంటుంది, లయన్ గాండ్రిస్తే ఎలా ఉంటుంది అని ఆ విధమైనటువంటి సౌండ్ అయితే నాకైతే కనపడింది. నేను చాలాసార్లు విన్నా తను మాట్లాడేటటువంటి ఇంటర్వ్యూలో అయినా మాట్లాడుతుంటాడు భయ్యా, మాటలాగా అనిపించవు. సో అలాంటి వాయిస్ని నా యొక్క సినిమాకి వాడుకోవాలి అనేటటువంటి ఆలోచన కార్తీక్ చేసి ఉండొచ్చు, మ్యాక్సిమం ఇదే జరిగింది అనమాట. సో దానివల్ల ఆ యొక్క ప్రభాస్ యొక్క వాయిస్ ఓవర్ని వాడుకొని సినిమా యొక్క స్టోరీని వివరించేటటువంటి ప్రయత్నం మనకి చేస్తున్నారు అని చెప్పి నాకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ మన తేజ సజ్జా ట్వీట్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, స్టార్టింగ్లో ఉంటుంది ప్రభాస్ అది మిస్ అవ్వమాకనే చెప్పిండు. సో సినిమా స్టార్టింగ్లో స్టోరీ చెప్పడానికి ప్రభాస్ అన్న వాయిస్ వాడుకున్నారు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. సో మీరు ఎవరు కూడా ఫిగర్ చేయమాకండి, ఇంకొన్ని గంటల్లో కూడా కాదు, ఇంకొన్ని నిమిషాలు అయితే నేను సినిమా చూస్తాను, సినిమా చూసి రివ్యూ చెప్తా. మరి ప్రభాస్ అన్న ఎంట్రీ ఉందా లేదా, ఎంట్రీ ఉన్నా కానీ ఏమాత్రం స్పాయిలర్స్ లేకుండా మీకు అర్థమయ్యేటట్టు, మీరు ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా రివ్యూ ఇచ్చేటటువంటి బాధ్యత అయితే నా తప్ప. నిజంగా ఒక్క ట్వీట్తో తేజ అయితే ఎక్కడికో తీసుకెళ్ళిండు. ఇదే టైంలో ప్రభాస్ అన్న కూడా ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ ఏదో ఒక చిన్న రోల్ ఇచ్చినందుకు ఒక థ్యాంక్ యూ అని చెప్పి ప్రభాస్ అన్న ఒక్క ట్వీట్ కానీ చేస్తే ఇంకా తద్ద రిలీజ్ అయినటువంటిది 100% వస్తావు. ఊహించినటువంటి సర్ప్రైజే. మిరాయికి ప్రభాస్కి సంబంధం ఉందేమో అని చెప్పి ఒక వీడియో అయితే నేను చేశాను. ఆల్రెడీ నేను మాట్లాడిన దాంట్లో రాముల్లాగా ప్రభాస్ వస్తే బాగుంటుంది అంటే వద్దులే బ్రో, మేము ఆదిపురుషులు ఆల్రెడీ చూసామని చెప్పి చాలామంది నెగిటివ్ కామెంట్లు చేశారు. మరి నేను మాట్లాడినప్పుడు పైన ఉన్నటువంటి తదాస్తు దేవతలు తదాస్తు అన్నారేమో తెలియదులే, కానీ మిరాయిలో ప్రభాస్ అన్న ఒక పార్ట్ అయిందా లేదా, నేను అన్నా లేదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పిన, మీరు నా వీడియోలు రెగ్యులర్ చూస్తే మీకైతే అర్థమైతే అక్కడ చెప్పిన ఏమో మిరాయిలో ప్రభాసానికి ఏమైనా రోల్ ఉంటుందేమో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కదా అని చెప్పి నేనంటే అంత లేదులే బ్రో, ఎందుకు బ్రో అది ఇది అని చెప్పి చాలామంది నన్ను అన్నారు. కానీ అదే జరిగింది అనేటటువంటిది 100% వస్తాం. వెయిటింగ్ ఫ్రెండ్స్ మిరాయి సినిమా కోసం. ఇప్పుడైతే సినిమా మీద హైప్ బేభత్సంగా ఉంది, నాకు ఎక్స్పెక్టేషన్స్ కూడా పీక్స్లో ఉండే. వెళ్తా చూస్తా ఎలా ఉంది అనేటటువంటి హానెస్ట్ రివ్యూ మన ఛానల్ అయితే త్వరగా అప్లోడ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. బాయ్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మనే మాత్రం జై హింద్.